హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో, ఇంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది గైస్. ఓకే. సో, టుడే ఈ వీడియో ఏంటి అంటే ఎక్స్ఎం బ్రోకర్‌లో మనం మనీ అనేది ఏ విధంగా డిపాజిట్ చేయొచ్చు త్రూ యూపీఐ ద్వారా. ఓకే గైస్. ఓకే. యూపీఐ ద్వారా మనం ఏ విధంగా ఇందులో మనం డిపాజిట్ అనేది చేయొచ్చు అనేది ప్రతీది కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఓకే గైస్. సో, దానికోసం నేను ఎక్స్ఎం బ్రోకర్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఎవరైతే గోల్డ్ ట్రేడింగ్ గాని, బీటీసీ ట్రేడింగ్ గాని చేయాలనుకుంటున్నారో ఓకే. సో, పేర్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ఎం బ్రోకర్ అనేది యూజ్ చేయండి. చాలా బాగా యూజ్ అయితదనమాట. ఓకే. చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుందనమాట. ఓకే గైస్. ఎటువంటి గ్లిచ్ అటువంటివి ఏమి ఉండవనమాట. ఓకే. స్ప్రెడ్ అనేది కొంచెం ఉంటుంది. సో, నార్మల్ స్ప్రెడ్ అనమాట. ఓకే గైస్. ఓకే. సో, నేనైతే ఓపెన్ చేశాను. ఇక్కడ రియల్ అని ఉంది కదా! దిస్ ఈజ్ మై అకౌంట్ గైస్. ఓకే. ఇది నా అకౌంట్ అనమాట. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా! వాలెట్ బటన్‌పై క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేసిన తర్వాత నా అకౌంట్ అనేది అల్ట్రా లో స్టాండర్డ్ అకౌంట్ అనమాట. సో, ఇక్కడ డిపాజిట్‌పై క్లిక్ చేయాలండి. డిపాజిట్‌పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూపీఐ కనిపిస్తుంది. సింపుల్‌గా యూపీఐ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయమంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ మనీ అయితే డిపాజిట్ చేయమంటుందనమాట. ఎంత అమౌంట్ కావాలి ఏంటి అనేసి డిపాజిట్ అయితే చేయమని అడుగుతుంది. సో, నేనొక 10,000 రూపీస్ అయితే నేను పెట్టడం జరుగుతుంది. దానికి మనం సో, యూఎస్‌డిటీ 100 యూఎస్‌డిటీ అయితే వస్తుందనమాట. ఓకే గైస్. 10,000 రూపీస్‌కి 100 యూఎస్‌డి అయితే మనకొస్తుంది. ఇక్కడ మినిమమ్ 8,000 అయితే ఉందనమాట. ఓకే. 8,000 మనం మినిమమ్ యాడ్ చేయొచ్చు. ఓకే. డిపాజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ క్లిక్ బటన్‌పై క్లిక్ చేసేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి సో, డిపాజిట్‌పై క్లిక్ చేయండి. సో, ఈ విధంగా డిపాజిట్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే మనకొక విండో అయితే ఈ విధంగా ఓపెన్ అయితుందనమాట. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆహ్, కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే గైస్. ఇక్కడ మనం దీన్ని స్కాన్ చేసి కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చనమాట. సో, నేనైతే స్కాన్ చేసి పేమెంట్ అయితే చేస్తాను గైస్. ఓకే. సో, పేమెంట్ అయితే అయిపోయింది గైస్. ఓకే. సో, ఈ విధంగా స్కాన్ చేసేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా పేమెంట్ అనేది అయిపోతుంది. సో, పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ యూటీఆర్ నంబర్ అనేది ఆహ్, ఎంటర్ చేయాలనమాట. మనం ఎంటర్ చేసిన తర్వాత సో, మనం ఎవరికైతే మనీ అయితే సెండ్ చేస్తున్నామో మనం సెండ్ చేసిన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ అయితే కనిపిస్తుందనమాట. సో, ఆ ఐడీ అనేది ఇక్కడ ఫిల్ చేసేయాలి. ఓకే. ఈ విధంగా ఐడీ అనేది ఫిల్ చేసేయాలనమాట. ఓకే. 652618862837. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం యూటీఆర్ నంబర్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పేమెంట్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ రికార్డెడ్. యువర్ వాలెట్ విల్ బి అప్డేట్ విత్ 10,000 షార్ట్‌లీ అని మనకు కనిపిస్తుందనమాట. సో, మనకి వాలెట్‌లోకి అయితే యాడ్ అయిపోతది. ఇక్కడ కంప్లీట్ పేమెంట్ వితిన్ 8 మినిట్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే గైస్. సో, వెయిట్ చేద్దాం. ఓకే గైస్. నా అకౌంట్‌కైతే పడిపోయిందని జెప్పేసి మనకి మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. ఈమెయిల్‌కైతే డిపాజిట్ సక్సెస్‌ఫుల్లీ ప్రాసెస్డ్ అని అయితే మనకొచ్చింది. 100 యూఎస్‌డిటీ అనమాట. సో, ఇక్కడ మనకి పేమెంట్ ఉంటుంది గదా! దీన్ని స్క్రీన్‌షాట్ అయితే తీసి పెట్టుకోవాలి. ఓకే గైస్. సో, నేను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఎక్స్ఎం బ్రోకర్ అనేది. సో, మన అకౌంట్‌లో చూసుకోవచ్చు. ఓకే. అంతకుముందు నాకు 0.5 యూఎస్‌డి ఉంది కదా! సో, ఇప్పుడు నాకు చూడండి 100 యూఎస్‌డిటీ అయితే యూఎస్‌డి యాడ్ అయిపోయిందనమాట. ఇక్కడ మనకి లెవరేజ్ ఉంటుంది కదా! దాన్ని సెట్ చేసుకోవచ్చు. నాకు 0.01 లాట్ వచ్చేసరికి 4 యూఎస్‌డి అయితే పడుతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చనమాట. ఈ విధంగా సింపుల్‌గా యూపీఐ ద్వారా మనం డిపాజిట్ అయితే చేసి క్రిప్టోలో గానీ, బీటీసీలో గానీ సో, మనకి ఏ పేరు గానీ ఇందులో ట్రేడ్ చేయాలనుకుంటే అందులో ఈజీగా అయితే మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా యూపీఐ ద్వారా డిపాజిట్ అయితే చేసి. సో, గైస్ ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి గైస్. ఓకే. ఈ లింక్ ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో సో, ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అక్కడ మీరు ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ అనేది ఓపెన్ చేసి
మీరు కేవైసీ ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, డీటెయిల్స్ అన్నిటివి ఇచ్చేసి కేవైసీ అయితే ఫిల్ చేసి ఈజీగా అయితే మీరు ఈ ఎక్సామ్ బ్రోకర్‌నైతే యూజ్ చేసుకోగలరు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.